హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫెక్నెమ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి సిబిల్ స్కోర్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనండి. యాక్చువల్గా సిబిల్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరైనా క్రెడిట్ కార్డ్ కావాలన్నా, లేదంటే మీరు ఏమైనా బ్యాంక్కి వెళ్ళి హోమ్ లోన్ కానీ, పర్సనల్ లోన్ కానీ, ఏదైనా వెహికల్ లోన్ కానీ, ఎటువంటి టైప్ ఆఫ్ లోన్ కావాలన్నా సరే మీకు సిబిల్ స్కోర్ అనేది ఇంపార్టెంట్. అసలు సిబిల్ స్కోర్ అంటే ఏంటి? సిబిల్ స్కోర్ అంటే మీ యొక్క రుణ చరిత్రని, అంటే మీరు ఇంత ముందు తీసుకున్న లోన్స్ కానీ, అంటే రుణాన్ని మీరు ఎలా కరెక్ట్గా పే చేశారా లేదా, టైం టు టైం పే చేశారా లేదా, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని మెయింటైన్ చేస్తూ దాన్ని బట్టి మీకు ఒక స్కోర్ అనేది వస్తుంది. అదే సిబిల్ స్కోర్. సిబిల్ అంటే ఇది ఒక సంస్థ అండి. సో మీ యొక్క రుణ చరిత్రను బట్టి ఇందులోకి మీకు ఒక స్కోర్ అనేది ఇవ్వడం పడుతుంది. ఆ స్కోరు పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. యాక్చువల్గా స్కోర్ ఎలా ఉంటుందంటే 300 నుంచి 900 వరకు ఉంటుందండి. అంటే 300 అంటే వెరీ బ్యాడ్ స్కోర్, 900 అంటే ఎక్సలెంట్. సో మీ స్కోర్ అనేది ఈ మధ్యలో రొటేట్ అవుతూ ఉంటుంది, 300 నుంచి 900. ఇప్పుడు దీంట్లో మంచి స్కోర్ ఏంటి? 750. అంటే 750 కంటే అబోవ్ ఉంటే ఓకే, పర్లేదు, మీకు లోన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒక్కోసారి కొంత అవసరమైతే కొంత ఇంట్రెస్ట్ రేట్లో కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చి మీకు లోన్స్ వచ్చే ఛాన్స్ చాలా ఉంటుంది. అదే 800 అబోవ్ ఉంటే మీకు సూపర్ లోన్స్, ప్రతి లోన్ ఆల్మోస్ట్ మీరు అప్లై చేసిన లోన్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే మీ క్రెడిట్ స్కోర్ తక్కువ ఉందనుకోండి, 600 లేదంటే 500 అలా ఉందనుకోండి, బ్యాంకులు నిర్మోహమాటంగా మీకు చెప్పేస్తాయి, మేము లోన్స్ ఇవ్వము అని చెప్పి. సో సిబిల్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. సిబిల్ స్కోర్ పెంచుకోవాలి మీరు. సరే, ఇప్పుడు చాలా మందికి క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి, ఫస్ట్ వచ్చేసి కొంతమంది ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేసి ఉంటాయి. అంటే ఇప్పుడే బీటెక్ పాస్ అవుట్ అయ్యో, లేదంటే ఇప్పుడే జాబ్ జాయిన్ అయ్యో, లేదంటే ఇప్పుడే సంపాదన స్టార్ట్ చేసో, వాళ్ళకి అనేది క్రెడిట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. సో వాళ్ళ సిబిల్ స్కోర్ అనేది ఉండదు. సో వాళ్ళు ఏం చేయాలి? ఇది ఒక కేటగిరీ. ఇది సింపుల్ అండి, తర్వాత లాస్ట్ లో మాట్లాడదాం. తర్వాత వచ్చేసి ఇంకో కేటగిరీ ఏంటంటే సిబిల్ స్కోర్ చాలా బ్యాడ్ ఉంటుంది, అంటే చాలా తక్కువ ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి వాళ్ళు లోన్స్ కరెక్ట్ గా పే చేయకపోవడమో, లేదంటే తీసుకున్న లోన్ ఎగ్గొట్టడమో, ఏదో ఒక కారణం చేత వాళ్ళకి సిబిల్ స్కోర్ అనేది చాలా బ్యాడ్ గా ఉంటుంది. సిబిల్ స్కోర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఈ కేటగిరీని మనం ఇలాంటి సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఎలా దాన్ని పెంచుకోవాలి? దీనికి ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉందండి. ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇప్పుడు తెలుసుకుందాం. సిబిల్ స్కోర్ ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళు సిబిల్ స్కోర్ పెంచుకోవడానికి పాటించాల్సిన ప్రాసెస్, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెబుతానండి. ఎందుకంటే ఈ ప్రాసెస్ నేను కూడా ఫాలో అయ్యాను, అందుకోసమే నాకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసు. నేను కూడా ఇలానే కొన్ని పరిస్థితుల వల్ల నా సిబిల్ స్కోర్ కూడా చాలా తక్కువ ఉండే ఇంతకుముందు. దాన్ని నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అయ్యి నా సిబిల్ స్కోర్ని పెంచుకున్నాను. సో మీకు కూడా సేమ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెబుతాను, ఇది మీకు హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. సో మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే, మీరు ఫస్ట్ మీ సిబిల్ స్కోర్ ప్రజెంట్ ఎంత ఉందో తెలుసుకోండి. అది తెలుసుకోవడానికి 2 రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, కొన్ని యాప్స్ ఉంటాయి, పైసా బజార్ అనే యాప్స్ కొన్ని ఉంటాయి, అవి మీకు ఫ్రీగా క్రెడిట్ స్కోర్ అనేది చూపిస్తుంటాయి. సో అది ఒక పద్ధతి. కానీ మంచి పద్ధతి ఏంటంటే, సిబిల్ ది ఒక వెబ్సైట్ ఉందండి. సో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఉంది. సిబిల్ మీకు స్క్రీన్ లో చూపిస్తున్నది అండి. సిబిల్ వాళ్ళదే ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉంది, www.sibil.com. ఈ వెబ్సైట్ లోకి మీరు రిజిస్టర్ అయ్యి ఒక మినిమం సబ్స్క్రిప్షన్ ఉంటుందండి. యాక్చువల్గా వాళ్ళది అఫీషియల్ గా
సమ్ 450-500 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మంత్లీ ప్లాన్ అని చెప్పి 6 months ప్లాన్ అని చెప్పి అలా ఉంటుంది. ఇది తీసుకోవడం మంచిదండి. యాక్చువల్గా ఏంటంటే ఫ్రీగా కొన్ని యాప్స్ లో వాటిలో వస్తుంది, కానీ ఏంటంటే ఇందులో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ అఫీషియల్ సైట్ ఫ్రమ్ సిబిల్. సో అందుకోసం ఇది నేను రికమెండ్ చేస్తున్నాను. ఈ సైట్ లో ఏం చేస్తారంటే దీంట్లో లాగిన్ అవ్వండి. అంటే లాగిన్ అంటే దీంట్లో మీరు రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అవ్వడానికి మీ కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. అంటే మీ నేము, ఫుల్ నేము, మీ ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబరు అండ్ మీ పాన్ కార్డ్ నెంబరు, ఇలా మీకు దాంట్లో ఈ స్క్రీన్ లో చూపించిన విధంగా కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ అవ్వండి. మీకు ఒక వెరిఫికేషన్, మీ మొబైల్ కి, మీ ఈమెయిల్ ఐడికి వెరిఫికేషన్ లింక్స్ అన్ని వస్తాయి. ఇక్కడ మీ కంప్లీట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అక్కడ ఏదైతే డేటా అడుగుతుందో ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఒకసారి మీ ప్రీవియస్ లో ఉన్న అకౌంట్ నెంబర్లు ఏమన్నా అడిగితే అది కూడా ఎంటర్ చేయండి. మొత్తం ఎంటర్ చేయండి. ఏ డేటా అయితే రిజిస్ట్రేషన్ సమయంలో అడుగుతుందో ఆ డేటా మొత్తం ఎంటర్ చేసి మీరు ఈ సిబిల్ దీంట్లోకి రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుని ఏదో ఒక చిన్న సబ్స్క్రిప్షన్ 1 month సబ్స్క్రిప్షన్ తీసుకున్నా పర్లేదు. ఎందుకంటే మీకు నేను చెప్పేది ఈ సిబిల్ దీంట్లో మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంకేంటంటే మీకేమన్నా డేటా రాంగ్ ఉంది అంటే, ఏమైనా తప్పుడు సమాచారం ఉందంటే మీరు కంప్లైంట్ రేజ్ చేయొచ్చు. సో త్రూ సిబిల్ పోర్టల్ నుంచి, వీళ్ళ వెబ్సైట్ నుంచి మీరు ఏదైతే రిజిస్టర్ చేసుకున్నారో దాని నుంచి ఈ డేటా తప్పు ఉంది, ఈ బ్యాంక్ లోన్ నేను ఆల్రెడీ కట్టేశాను, లేదంటే ఈ క్రెడిట్ కార్డ్ నుంచి నేను కరెక్ట్ గా పేమెంట్ చేస్తున్నాను, వీళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పి మీరు ఏదైనా ఐడెంటిఫై చేస్తే దాన్ని మీరు రిపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది. మీరు దాన్ని డిస్ప్యూట్ అంటారు దీన్ని, మీరు డిస్ప్యూట్ రైజ్ చేసే ఛాన్స్ ఉంది. సో అందుకోసం ఇది నేను మీకు ఇంపార్టెంట్ చెబుతున్నాను. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే సిబిల్ లోకి రిజిస్టర్ అవ్వండి. ఏదో ఒక మీకు నచ్చిన ప్లాన్ 1 month కానీ 6 months కానీ ప్లాన్ తీసుకోండి. ప్లాన్ తీసుకున్న తర్వాత మీ కంప్లీట్ డేటా ఎంటర్ చేసిన తర్వాత మీ రిపోర్ట్ వస్తుందండి. సిబిల్ రిపోర్ట్, కంప్లీట్ రిపోర్ట్ వస్తుంది. కంప్లీట్ రిపోర్ట్ అంటే మీరు ఇప్పటిదాకా ఏమేమి లోన్స్ తీసుకున్నారు, ఏమేమి క్రెడిట్ కార్డులు ఉన్నాయి, ఎంత పే చేశారు, ఎంత పే చేయాలి, ఏదైనా లోన్స్ లో మీకు ప్రాబ్లం ఏదైనా ఉందా, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. హౌస్ లోన్, హోమ్ లోన్, కన్జ్యూమర్ లోన్, క్రెడిట్ కార్డ్స్, ఈవెన్ మీరు క్రెడిట్ కార్డ్స్ కి అప్లై చేసినవి రిజెక్ట్ అయిన డేటా, హోమ్ లోన్స్ కి, పర్సనల్ లోన్ కి అప్లై చేసింది రిజెక్ట్ అయిన డేటా, ఎవ్రీథింగ్. మీరు ఎన్నిసార్లు లోన్స్ కి అప్లై చేశారు, ఎన్నిసార్లు క్రెడిట్ కార్డ్ కి అప్లై చేశారు, ఏది మీకు ఇష్యూ అయింది, ఏది రిజెక్ట్ అయింది, ఇవన్నీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి దీంట్లో. అదంతా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇలా మీకు రిపోర్ట్ జనరేట్ అయిన తర్వాత మీకు ఫస్ట్ మీ స్కోర్ చూపిస్తుంది. మీ స్కోర్ ఎంత ఉందో చూసుకోండి. ఇన్ కేస్ మీ స్కోరు 750 అబోవ్ ఉంటే పెద్దగా ఆలోచించాల్సిన పని లేదండి. మీరు టైం టు టైం పే చేసుకుంటూ ఉంటే అది ఎలాగో ఇంకా ఇంప్రూవ్ అవుతూ ఉంటది. సో ఈ వీడియోలో మనం మాట్లాడుకునేది ఏంటంటే ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళు ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ సేమ్ నేను ఫాలో అయ్యాను కాబట్టి నేను అవే చెబుతున్నాను. సో ఫస్ట్ ఇదైతే మీరు సిబిల్లో రిజిస్టర్ అయ్యారు. సిబిల్లో రిజిస్టర్ అయిన తర్వాత మీరు డేటా ఎంట్రీ చేశారు. మీ సిబిల్ స్కోర్ అనేది చూపించింది. అది తక్కువ ఉంది. ఎంత ఉంది? సుమారు ఒక 500 నుంచి 600 మధ్యలో ఉంది, లేదా 550 అలా, 500-600 లేదంటే ఇంకా తక్కువ ఉంది అనుకోండి. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? నెక్స్ట్ చేయాల్సిన పని మీ డేటా మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి. మీరు తీసుకున్న లోన్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. లోన్స్ కరెక్ట్గా మీరు తీసుకున్నవేనా, అవి ఏమైనా డ్యూస్ ఉన్నాయా? ఒకవేళ మీరు తీసుకునే లోన్స్ అయితే అవి పక్కన ఒక లిస్ట్ రాసుకోండి. ఏదైనా డేటా రాంగ్ ఉంటే ఫస్ట్ అది లిస్ట్ రాసుకోండి. ఏమైనా క్రెడిట్ మీకు ఎక్కడైతే ఇది రాంగ్ ఉంది డేటా, ఇది నేను కట్టేశాను, లేదంటే అసలు ఈ లోన్ నాది కాదు, ఇలా వెంటనే దాన్ని డిస్ప్యూట్ రైజ్ చేయొచ్చు. డిస్ప్యూట్ రైజ్ చేస్తే వాళ్ళు సిబిల్ వాళ్ళు మీరు ఆ పలానా బ్యాంక్ కి వాళ్ళు ఎంక్వైరీ చేసి దాన్ని కరెక్ట్ చేస్తారు. ఇది ఒకటి. ఇంకొకటి, మీరు సపోజ్ ఏదన్నా బ్యాంక్ కి లోన్ సరిగ్గా కట్టలేదు, డ్యూ ఉన్నారు, అది ఎప్పుడో ఒక 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం వదిలేశారు, లేదంటే ఈ మధ్యనే వదిలేశారు, డ్యూ ఉన్నారు. సో ఆ డ్యూ కంపల్సరీ పే చేయాల్సిందండి. ఆ డ్యూ పే చేస్తేనే వాళ్ళు దాన్ని
క్లోజ్ చేస్తారు. దానికి కరెక్ట్ గా సిబిల్ స్కోర్ అనేది అప్డేట్ చేస్తారు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఇస్తారు. లేదు అంటే రైట్ ఆఫ్ కానీ సెటిల్మెంట్ కానీ ఒక మార్క్ అనేది పెడతారు దానికి స్టేటస్ దగ్గర. అది పెడితే అది దాని వల్ల సిబిల్ స్కోర్ చాలా తగ్గిపోతుందండి. ఇంకోటి సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఏదైతే క్రెడిట్ కార్డు కానీ ఏదైతే లోన్ కానీ ఎనీ టైప్ ఆఫ్ లోన్ బ్యాలెన్స్ ఏదైనా ఉండి మీరు పే చేయట్లేదు సరిగ్గా అంటే ఫస్ట్ అవి పే చేసేయండి. తప్పదు, అవి పే చేస్తేనే మీకు సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అవి పే చేసేసి క్లియర్ చేసేయండి. అవి ఎంత ఇది ఆ బ్యాంకులను సంప్రదించండి, కంపల్సరీగా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. మీరు ఒకవేళ ఒకేసారి అమౌంట్ పే చేయలేకపోయినా సరే, ఇప్పుడు సపోజ్ పర్సనల్ లోన్ ఉందండి, చాలా ఎక్కువ ఉంది అనుకోండి, మీరు ఒకేసారి పే చేయలేకపోయినా సరే వాళ్ళకి సంప్రదించి దాన్ని నేను 2-3 ఇన్స్టాల్మెంట్ లో పే చేస్తాను, లేదంటే 4 ఇన్స్టాల్మెంట్ లో పే చేస్తానని చెప్పి వాళ్ళకి నమ్మకం కలిగించండి. నమ్మకం కలిగించి ఆ 4 ఇన్స్టాల్మెంట్ లో పే చేయండి. లేదంటే మీరు పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇవ్వండి. నేను 2 నెలలకి పే చేస్తాను, లేదంటే 3 months కి పే చేస్తాను అని పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇవ్వండి. చెక్స్ ఇచ్చి ఎలా అయినా సరే ఆ లోన్ క్లియర్ చేయండి. అప్పుడే మీకు సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ఏదైనా లోన్ రావాలన్నా, నెక్స్ట్ ఏదైనా క్రెడిట్ కార్డ్ కావాలన్నా, లేదంటే మీకు మంచి హోమ్ లోన్ కావాలన్నా సరే మీకు బ్యాంకులు లోన్ ఇస్తాయి, లేదంటే ఇవ్వండి. సో మీరు ఏం చేయాలి, ఇక్కడ ఏదైతే మీరు పే చేయని లోన్స్ ఉన్నాయో దీంట్లో చూపిస్తుంటది, రెడ్ మార్క్ చూపిస్తుంటది అలాంటి లోన్స్ ని మీరు కంపల్సరీ పే చేయాలండి. వాళ్ళని సంప్రదించండి. క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డు ఏమన్నా డ్యూస్ ఉన్నా సరే వాళ్ళని సంప్రదించండి, కస్టమర్ కేర్ని సంప్రదించండి, బ్యాంక్ దగ్గరికి వెళ్ళండి, మీరు ఆ లోన్స్ పే చేసేయండి. అది పే చేసిన తర్వాత వాళ్ళు ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది అనుకోండి, మీ లోన్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఏదైతే మీరు డ్యూ ఉన్నారో ఆ లోన్ కంప్లీట్ అయిన తర్వాత కంపల్సరీ వాళ్ళ దగ్గర ఎన్ఓసి సర్టిఫికేషన్ తీసుకోవాలి. వాళ్ళ దగ్గర క్లియర్ అయినట్టు మీ లోన్ అనేది మీది లోన్ పెండింగ్ లేదు అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలి. వాళ్ళు కంపల్సరీ ఇష్యూ చేస్తారండి, తప్పనిసరిగా చేయాలి కూడా వాళ్ళు. ఈ లోపల వాళ్ళు కూడా క్రెడిట్ సిబిల్ కి వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు, ఫలానా వ్యక్తి లోన్ క్లియర్ చేశాడు, సో మా సైడ్ నుంచి ఎటువంటి అబ్జెక్షన్ లేదు, తనది స్కోర్ ఇంప్రూవ్ చేయండి, మా సైడ్ నుంచి ఎటువంటి రిమార్క్స్ లేవు అని చెప్పి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు సిబిల్ కి. సో బెటర్ మీ దగ్గర ఇంకోటి ఎన్ఓసి కూడా ఉంచుకోవడం బెటర్. ఎందుకంటే రేపు ఒకవేళ వాళ్ళు పొరపాటున అప్డేట్ చేయలేకపోతే, అప్డేట్ చేయడం ఒకసారి డిలే చేస్తారండి, అప్డేట్ చేయకపోతే మీరు డిస్ప్యూట్ రేజ్ చేయొచ్చు. ఈ లోన్ నేను ఎప్పుడో పే చేశాను, సో వాళ్ళు ఇంకా దీంట్లోంచి ఇన్ఫర్మేషన్ సరిగ్గా అప్డేట్ చేయలేదు అని చెప్పి మీరు ఎన్ఓసి లెటర్ సబ్మిట్ చేయొచ్చు. సో మీకు లోన్ అంతా మీకు అప్పుడు సిబిల్ మళ్ళీ వాళ్ళని ఎంక్వైరీ చేస్తుంది. ఎంక్వైరీ చేసి ఈ పలానా వ్యక్తి ఆల్రెడీ లోన్ క్లియర్ చేశాడు, మీరు ఎందుకు అప్డేట్ చేయలేదని చెప్పి వాళ్ళ దగ్గర కన్ఫర్మేషన్ అడుగుతుంది. సో అప్పుడైనా సరే డెఫినెట్ గా వాళ్ళు ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తారు. సో మీ సిబిల్ స్కోర్ అనేది పెరుగుతూ ఉంటుంది, మీ రికార్డ్ అనేది క్లియర్ అవుతుంది. ఏదైతే మీరు లోన్స్ ఎగ్గొట్టారనో లోన్స్ పే చేయలేదనో ఉన్నాయి అవన్నీ తీసేసి ఆ నెగిటివ్ నుంచి పాజిటివ్ సైడ్ కి మీ రిపోర్ట్ అనేది పాజిటివ్ గా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? సో మీరు ఏం చేశారు, ఫస్ట్ సిబిల్ రిజిస్టర్ అయ్యారు, సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు, మీరు రిపోర్ట్ తీసుకున్నారు, రిపోర్ట్ లో ఏదైనా రాంగ్ డేటా ఉంటే డిస్ప్యూట్ రైజ్ చేశారు, లేదు ఏదన్నా లోన్స్ పెండింగ్ ఉన్నాయి అంటే అవి పే చేశారు, అయిపోయింది. ఇప్పుడు మీరు సిబిల్ స్కోర్ ఎలా ఇంప్రూవ్ చేయాలి? ఇక్కడ యాక్చువల్గా మీరు లోన్స్ పే చేయగానే కూడా కొంత సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ అవుతుందండి, ఇంకా కొంత ఇంప్రూవ్ అవుతుంది. సో దీన్ని ఇంకా మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి పద్ధతి ఏంటి అంటే, ఒక క్రెడిట్ కార్డు తీసుకోండి. క్రెడిట్ కార్డు ఎలా ఇస్తారనుకుంటున్నారా? దానికి ఒక పద్ధతి ఉందండి. మనం మామూలుగా నార్మల్ క్రెడిట్ కార్డుకి అప్లై చేయము. ఇక్కడ ఏం చేయాలంటే క్రెడిట్ కార్డ్ అగైనెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ అని ఒక టైప్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. అంటే కొన్ని బ్యాంక్స్ ఏం చేస్తాయంటే మీరు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ కడతారు, అది ఈ మధ్య మినిమం నుంచి 20,000 నుంచి ఉన్నాయండి, కొన్ని బ్యాంక్స్ 15,000 నుంచి కూడా ఇస్తున్నాయి. మీరు కొంత ఫిక్స్డ్ డిపాజిట్ పే చేస్తారు, 20,000 25,000 అలా పే చేసి దాని అగైనెస్ట్ క్రెడిట్ కార్డ్ తీసుకుంటారు. ఇవి చాలా బ్యాంక్స్ ఆఫర్ చేస్తున్నాయి. ఎస్బీఐ ఆఫర్ చేస్తుంది, యాక్సిస్ బ్యాంక్ ఆఫర్ చేస్తుంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆఫర్ చేస్తుంది, ఐసిఐసిఐ బ్యాంక్ ఆఫర్ చేస్తుంది. సో ఈ బ్యాంక్స్ ని సంప్రదించండి. మీకు
మీరు ఒక 20,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు అనుకోండి, 20,000 అంటే 20,000 ఇవ్వదండి మీకు, క్రెడిట్ కార్డు ఇస్తుంది. కానీ క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది దాంట్లో 60 to 70% ఇస్తుంది. కొన్ని బ్యాంక్స్ 80% దాకా ఇస్తాయి, కానీ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేయకండి, 60% అలా ఇస్తాయి. ఎందుకు ఇస్తాయి క్రెడిట్ కార్డ్స్? మీరు ఒకవేళ కట్టకపోయినా మీ ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది కాబట్టి దాని నుంచి అమౌంట్ తీసుకోవచ్చు అన్న గ్యారంటీ వాళ్ళకు ఉంటుంది కాబట్టి మీకు ఇమీడియట్ గా ఇచ్చేస్తాయి. దీనికి పెద్ద ప్రాసెస్ కూడా ఏముండదండి. మీరు ఫిక్స్డ్ డిపాజిట్ కడతారు, మీరు దాని క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తారు, మీకు 50% 60% ఆర్ 70% లిమిట్ తో మీకు క్రెడిట్ కార్డ్ వచ్చేస్తుంది. సో ఆ క్రెడిట్ కార్డు తీసుకోండి. ఆ క్రెడిట్ కార్డ్ తీసుకొని ఏం చేస్తారు, ఆ క్రెడిట్ కార్డ్ని మీరు యూటిలైజ్ చేయండి. ఇంకోటి, ఇక్కడ యూటిలైజ్ చేయమన్నాను కదా అని చెప్పి మీ లిమిట్ సపోజ్ 20,000 ఫిక్స్డ్ డిపాజిట్ కట్టారు, మీకు 15,000 లిమిట్ వచ్చింది ఆ కార్డులో, 15,000 వాడొద్దండి. ఎందుకంటే మళ్ళీ కంప్లీట్ క్రెడిట్ కార్డు వాడినా సరే మీరు మొత్తం వాడుతున్నారు, మీ యూటిలైజేషన్ రేట్ ఎక్కువ ఉందని కూడా మీ సిబిల్ స్కోర్ తగ్గుతుంది. సో ఏం చేస్తారు, మీ 15,000 లిమిట్ నుంచి 2,000 3,000 అంతే, అంతకంటే ఎక్కువ వాడద్దు, చాలా తక్కువ. అందులో ఒక 10 to 20% లోపులోనే వాడండి. అది ఎందుకంటే మీరు సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి తీసుకున్న కార్డు, సో దాన్ని ఒక ప్రాపర్ వేలో వాడండి. ఏం చేస్తారు, ఆ 15,000 నుంచి ఒక 2,000 3,000 వాడి కంపల్సరీ టైం టు టైం పే చేయండి. టైం టు టైం ఆ డ్యూ డేట్ ఉంటే డ్యూ డేట్. యాక్చువల్గా ఏంటంటే చాలా ఇలాంటి క్రెడిట్ కార్డ్ అగైనెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ కార్డ్స్ అన్ని ఆటోపేలో ఉంటాయండి. అంటే ఏంటంటే ఒక టైం పెడతారు వాళ్ళు, 5th మంత్ 5th 5వ తారీఖునో 10వ తారీఖునో పెడతారు. ఆ టైంలో ఆటోమేటిక్ గా మీ బ్యాంక్ నుంచి డిటెక్ట్ అయిపోతాయి. కొన్నిసార్లు మీరే పే చేయాల్సి ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే డ్యూ డేట్ ఉందో ఆ డ్యూ డేట్ కల్లా అమౌంట్ కంపల్సరీ పే చేసేయండి. లేదు ఆటో డెబిట్ అనే ఆప్షన్ ఉంటే మీరు ఆ టైంకి ఆ అమౌంట్ అనేది మీ బ్యాంక్ లో ఉంచడానికి ట్రై చేయండి, ఉంచండి. సో ఇలా మీరు యూజ్ చేసిన తర్వాత ఒక 6 months కి అలా మీ సిబిల్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. డెఫినెట్ గా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు కదా, ఒక 6 months సబ్స్క్రిప్షన్, 8 months 1 year సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు కదా సిబిల్ లో, మీరు చెక్ చేసుకోండి. ఎవ్రీ మంత్ మీకు తెలుస్తుంది సిబిల్ స్కోర్ ఎంత వస్తుందో. యాక్చువల్గా ఏంటంటే 1 month ఒకసారి అప్డేట్ అవుతూ ఉంటుంది సిబిల్ స్కోర్. సో మీరు 1 month ఒకసారి చెక్ చేసుకోండి బెటర్. సో మీకు ఇక్కడే తెలుస్తుంది మీ సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ అవుతుందా లేదా అని చెప్పి. ఇలా ప్రాసెస్ చేస్తూ ఉంటే డెఫినెట్ గా మీ సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ అవుతుందండి. మంచిగా 700 కదా 750 800 దాకా వెళ్ళిపోతుంది. సో అప్పుడు మీకు ఇష్టం, మీరు అప్పుడు నార్మల్ గా ఏ లోన్ కావాలంటే ఆ లోన్ కి అప్లై చేసుకోవచ్చు, హోమ్ లోన్ కావాలంటే హోమ్ లోన్ అప్లై చేసుకోవచ్చు. అప్పుడు మీకు బ్యాంకులు వాళ్లే మీకు కాల్ చేసి మీకు లోన్ ఇస్తామని చెప్పి కాల్ చేస్తూ ఉంటారు. సో ఇలా మీరు సిబిల్ స్కోర్ క్లియర్ చేసుకొని మీకు ఎటువంటి లోన్ కావాలన్నా మళ్ళీ తీసుకోవచ్చండి. ఇప్పుడు అసలు సిబిల్ స్కోర్ లేని వాళ్ళు ఏం చేయాలి? వీళ్ళకి పెద్దగా కష్టపడాల్సిన పని ఏం లేదండి. అసలు సిబిల్ స్కోర్ లేనప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఆప్షన్ ఒకటి ఫాలో అవ్వచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్ అగైనెస్ట్ క్రెడిట్ కార్డ్ అగైనెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ ఆప్షన్ అయినా ఫాలో అవ్వచ్చు మీరు. లేదు అంటే కన్జ్యూమర్ లోన్ తీసుకోవచ్చండి. ఎలా అంటే ఇప్పుడు మీరు బజాజ్ ఎలక్ట్రానిక్స్ వీటికి ఈ ఎలక్ట్రానిక్ షాప్స్ కి వెళ్తారు కదా, అక్కడికి వెళ్ళినప్పుడు సపోజ్ మీరు ఒక ఐటమ్ అన్నారు, ఒక ఫ్రిడ్జ్ లేదంటే మొబైల్ ఏదైనా తీసుకున్నారు, మీ దగ్గర అమౌంట్ ఉంది, డబ్బులు ఉన్నాయి అది పే చేయడానికి, కానీ దాన్ని మీరు ఇన్స్టాల్మెంట్ లో పే చేయడానికి ట్రై చేయండి. ఒక 6 months ఇన్స్టాల్మెంట్ తీసుకోండి. ఇప్పుడు చాలా వరకు 0 వడ్డీతో కూడా ఇస్తున్నారు ఇలా కన్జ్యూమర్ లోన్స్. సో మీరు ఇన్స్టాల్మెంట్ లో పే చేయడానికి ట్రై చేయండి. ఇన్స్టాల్మెంట్ లో పే చేస్తే ఏమవుతుందంటే మీ దగ్గర ఉన్న డబ్బే బ్యాంక్ లో పెట్టుకోండి. అదే డబ్బుని 6 months వాయిదాల్లో ఇన్స్టాల్మెంట్స్ లో పే చేయండి. సో మీకు క్రెడిట్ రిపోర్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇలా మీరు క్రెడిట్ రిపోర్ట్ ని జనరేట్ చేసుకోవచ్చు. మీ క్రెడిట్ రిపోర్ట్ చాలా క్లియర్ గా ఉంటుంది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అయ్యి మీ సిబిల్ స్కోర్ ని ఇంప్రూవ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే కింద కామెంట్ లో అడగండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఈ వీడియో ఎలా ఉందో కూడా మీరు కామెంట్ చేయండి. లేదు నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యాను, ఇలా చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి మీకు అనిపించినా సరే, ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు మీకు అనిపించినా సరే ఈ కామెంట్ లో మీరు కామెంట్ చేయండి. సో ఇది మిగతా నలుగురికి ఉపయోగపడుతుంది, వేరే ఎవరైతే ప్రాసెస్ ఫాలో అవుతారో వాళ్ళకి ఉపయోగపడుతుంది.
సో ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.